వెల్కమ్ టు నంబర్ 1 స్టూడెంట్ షో. ఎనర్జీలో ఎంటర్టైన్మెంట్ అసలు తగ్గేదిలే, ఎందుకంటే మనం ఉన్నాం ఇక్కడ ఆదిత్య యూనివర్సిటీ. కొంపదీసి మీరు సైంటిస్ట్ అయ్యారనుకోండి, ఏం కనిపెడతారు? నేను ఒకవేళ సైంటిస్ట్ అయితే ఎంతసేపు మొబైల్ యూజ్ చేసినా ఛార్జింగ్ అవ్వకపోయినా మొబైల్ కనిపెడతాను. నేను టైం మిషన్ కనిపెడతా, ఎందుకంటే ఒకవేళ ఇంట్లో ఎవరితోని లవ్ చేసి దొరికిపోతే ఎలా దొరికిపోయామో దాన్ని వెనక్కి వెళ్ళి ఆ తప్పు సరి చేసుకోవచ్చు కదా దొరకకుండా. ఒకవేళ నువ్వు లవ్ చేసి దొరికిపోతే అన్నిసార్లు అనొద్దు. నేను ఒకవేళ సైంటిస్ట్ అయితే ఎగ్జామ్స్ వెళ్ళి స్కూల్ కనిపెడతా. మరి స్కూల్లో పిల్లలు మెరిట్ ఎలా, ఉద్యోగాలు ఎలా వస్తాయి? మార్కులు బట్టే కదా. ఏవో ఒక గేమ్స్, ఐక్యూ గేమ్స్ అలాగా గేమ్స్ పెట్టి ఉద్యోగాలు ఇప్పిస్తావు నువ్వు. బ్యాటరీకి ఇస్తున్నాం ఈ వరల్డ్ కప్. బ్యాటరీ మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. చప్పట్లు కొట్టండి రా. ఎంత అందంగా ఉన్నావేంటి? నార్మల్ గా మాట్లాడచ్చు కదా. గోదావరి మాది గోదావరి. ఎక్కడ మీది గోదావరిలో? ఇక్కడే పక్కన. రవి గారు, ఆ, మీకు సీక్రెట్ చెప్పనా? చెప్పు. అంటే నిత్య గారు పెళ్లి చేసుకున్నారు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఈ పాటికి మా నాన్న సంబంధాలు చూడమని చెప్పేదాన్ని మీతో పాటు. హాయ్ బ్రో. హాయ్ బ్రోనా. ఎవరు అబ్బాయి మాట్లాడు? ఓడరాడు. ఓవర్ యాక్షన్ చేయకరా. చెప్పురా. నేనే. ఏయ్, ఎవడ్రాడు? నేనే. ఏయ్, నీ గొంతులో ఏముంది? ఆ ఓజీ ఉన్నాడు రా. గొంతులో ఒక ఓజీ. ఆ ఓజీ వాయిస్ తో ఒక పాట పాడు. తట్టుకోలేదు జనాలు, వెళ్ళిపోతారు. షో ఆపేయాలి. డోర్లు అందుకే మూసేసినాం, పాడు. మాస్టారు వద్దు, పేరు చెప్పు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. దే దీప్య. మీకోసం ఒక స్లోగన్. చెప్పు. రవిలో ఎనర్జీ ఉంటుంది, ఈ దేదీప్య ఉన్న చోట ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మీరు ఊరుకోండి అమ్మా, మీరు ఎన్నో డైలాగులు అయినా చెప్తున్నారు, నాకు ఈయన చూస్తే అసలు చూపే తిప్పుకోలేకపోతున్నాను. అంత అందంగా ఎలా ఉంటారు సార్ అసలు మీరు? నేను అందంగా ఉన్నానంటే 2 కారణాలు తెలుసుకోవాలనుందా? ఒకటి మా అమ్మ, అండ్ ఇంకోటి మీ అందమైన చూపు. రవి, ఫోన్ కి ఛార్జింగ్ పెట్టాలి, ఈ మధు వస్తే చప్పట్లు కొట్టాలి. ఆకాశంలో మెరుస్తాయి మెరుపులు, ఈ కావ్య వస్తే అరుస్తారు అరుపులు. పేషెన్స్ తింటారు బన్. ఈ జాను టీమ్ దే విన్. అంటే వీళ్ళు ఏంది చప్పలు కొట్టుకు వచ్చారా మీరు గెలుస్తుంటే? ఏమీ లేని ఆకే ఎగిరెగిరి పడుతుంది, రత్నశ్రీ ఉన్న టీం గెలిచి తీరుతుంది. లెట్స్ స్టార్ట్. మేడం సార్. సో ఫస్ట్ రౌండ్ పికప్ ది బాల్. ఓకే, 3 ఉన్నాయి. ఏ టీం అయితే 2 బాల్స్ కంటే ఎక్కువ పికప్ చేస్తుందో ఆ టీం నే ప్రశ్న అడగడం జరుగుతుంది. సో ముగ్గురు ఇలా నిల్చోండి ఆ రింగ్స్ ఎదురుగా. లైన్ మీద కాకుండా లైన్ వెనకాల, లైన్ టచ్ అవ్వకుండా అలా నిల్చుంటారు. నేను హెడ్స్, షోల్డర్స్, నీస్ అండ్ టోస్, మధ్యలో హిప్స్ అని కూడా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటా. నేను చెప్పినది హెడ్సా, షోల్డర్సా, హిప్సా, నీసా, టోసా అని పట్టుకుంటూ ఉండాలన్నమాట. నేను ఎప్పుడైతే బాల్ అంటానో బాల్ ని పికప్ చేసుకోవాలి. ఏ టీం దగ్గర అయితే 2 కంటే ఎక్కువ బాల్స్ ఉంటాయో ఆ టీం నే ప్రశ్న అడగడం జరుగుతుంది. గాట్ ఇట్? హెడ్, షోల్డర్స్, టోస్, నీస్, షోల్డర్స్, హెడ్స్, హిప్స్, షోల్డర్స్, హిప్స్,
shoulders, toes, knees, head, toes, head, toes, head, toes, hips. Toes, knees, head, ball. మీ టీంకి వచ్చింది అవకాశం. ఫస్ట్ ప్లే ది ఆడియో. ఏ పాటనో తెలుసా ఇది? రచ్చ రచ్చలాగా రచ్చి రెచ్చిపోయి కచ్చి వేసుకొని కూర్చుంటే బాక్స్ బదలైపోయే గుండెలో ఉన్న బాక్స్ బదలైపోయే. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నా. ఇది ఏ సినిమా అండ్ ఈ సినిమాలో హీరో ఎవరు? డీజే అల్లు అర్జున్. డీజే దుబ్బాడ జగన్నాథం అల్లు అర్జున్ హీరో. షూరా? ష్యూర్. ఎస్. ఏ సినిమా హీరో ఎవరు? బొంబోలే ఉన్నదిరా పోరి నైనాట వాళ్ళకున్నదిరా నారి ఉన్నదిరా పోరి లై లైల బబ్బుగ్గల్ది ప్యారి. ఏ సినిమా హీరో ఎవరు? చల్ మోహన్ రంగా నితిన్. చెల్ మోహన్ రంగా నితిన్. ప్లే ది సాంగ్. సినిమా పేరు వచ్చేసి లై, హీరో వచ్చేసి నితిన్. కానీ నేను పాట ఏంటి అండ్ హీరో అని అడిగాను, దానికి రైట్ ఆన్సర్ చెప్పారు కాబట్టి పాయింట్. హెడ్స్, టోస్, నీస్, షోల్డర్స్, హెడ్స్, టోస్, హిప్స్, షోల్డర్, హెడ్స్, టోస్, నీస్, హిప్స్, షోల్డర్స్, టోస్, హిప్స్, toes, hips, toes, ball. Play the audio. సైడ్ ప్లీజ్ వి ఆర్ ద లోకల్ సైడ్ నేను లోకల్ నాని మూవీ. తొందరపడి మొత్తం అన్ని ఆన్సర్లు చెప్పారు కాబట్టి ఈ పాట రాసిన లిరిక్ రైటర్ ఎవరు? ఇది టఫ్ అనుకుంటే ఈజీ అడుగుతా. ఈజీ ఇవ్వండి. ఈ సినిమా డైరెక్టర్ ఎవరు? ఇంకా ఈజీ అడగన్నయ్యా ప్లీజ్. ఈ సినిమా హీరో ఎవరు? నాని. నాని గారు కాకుండా ఈ సినిమాలో ఇంకొక హీరో ఉంటాడు, పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. నవీన్ చంద్ర. ఓకే, నవీన్ చంద్ర అనుకుంటున్నారు. ఓకే, పోలీస్ ఆఫీసర్ రోల్లో నాని గారితో పాటు చేసిన హీరో వడ్డే నవీన్ గారా? నవీన్ చంద్రనా వడ్డే నవీనా? అండ్ ది రైట్ ఆన్సర్ ఇస్ నవీన్ చంద్ర. ఒక్కొక్క పాయింట్ వచ్చింది. ఇది ఓడిపోతే రౌండ్ ఓడిపోతారు, ఇది గెలవాలి ఖచ్చితంగా. రెడీ? టోస్, హెడ్స్, టోస్, హెడ్స్, టోస్, హెడ్స్, బాల్. ఫైనల్ టైమ్ ఆడియో. క్వశ్చన్: ఈ మ్యూజిక్ కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? దేవిశ్రీ ప్రసాద్ గారు. ఓకే, మీకు వచ్చింది ఛాన్స్. దేవిశ్రీ ప్రసాద్. ప్లే ది మ్యూజిక్. బడిలో మొడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా, గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా. డీజే సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ ఎస్ఎస్ తమన్. కాదు, డిఎస్పి. ఓకే, ఆదిత్య యూనివర్సిటీ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. సో సెకండ్ రౌండ్ మ్యాచింగ్ మీద దడదడ్ ఆడుతున్నాము. సో ఈ గేమ్లో పరిగెత్తాల్సి వస్తుంది, ఈ గేమ్లో చాలా అటెంటివ్ ఉండాల్సి వస్తుంది, ఈ గేమ్లో కొంచెం ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉండాలి, మెంటలీ చాలా చాలా స్ట్రాంగ్ ఉండాలి. అలాంటి వాళ్ళు నిల్చున్న ప్లేస్లో క్యూట్గా సిగ్గుపడండి. ఎవరి ఫేస్లో అయితే ఆ సిగ్గు కళ అలా అద్భుతంగా కనిపిస్తుందో వాళ్ళని సెలెక్ట్ చేస్తా. మ్యూజిక్. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే, సిక్కిస్తుంది ఆలోచిస్తే, సిక్కిస్తుంది అడుగే వేస్తే, సిక్కిస్తుంది అందాకొస్తే, ఏదో ఇవ్వాలనుకుంటే ఇచ్చే ధైర్యం లేకుంటే ఓరయ్యో, కళ్ళల్లో కడివెడు సిగ్గు, బుక్కల్లో బుట్టెడు సిగ్గు, ఒళ్ళంతా ఒకటే సిగ్గు.
ది సెకండ్ రౌండ్ అట్లుంటది. ఓకే, సో మ్యాచింగ్ మే దడ్ ఫస్ట్ మీరు ముగ్గురు ఆడుతున్నారు అనుకుందాం. ఇక్కడ ఒక ఫోటో పెడతారు, దీనికి మ్యాచ్ అయ్యే ఫోటో మీ టీమ్ లో రెండో పార్టిసిపెంట్ వెళ్ళి ఇక్కడ మ్యాచ్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఏదైతే పెట్టారో దానికి రిలేటివ్ గా ఇది ఉండాలి, ఇక్కడ ఏది పెట్టారో దానికి రిలేటివ్ గా ఇక్కడ ఉండాలి. ఏదో ఒకటి మ్యాచింగ్ ఉండాలి ఫోటోస్ లో. సో మీకు 1 minute టైం ఉంటుంది, ఎన్నైనా ఫోటోస్ పెట్టచ్చు. 1 minute టైం అయిపోయిన తర్వాత టైం అప్ అండ్ యూ కెన్ స్టాప్ యువర్ ప్లే. గాట్ ఇట్? సో ఫస్ట్ మీతో ఆడుతున్నాం. రెడీ? 3, 2, 1 go. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Time up. అది కౌంట్ చేయను. ఏంటిది ఫస్ట్ తెచ్చారు? పావు బాజీ. దానికి మ్యాచ్ ఏం చేశారు? ఫుడ్ ఐటమ్. పావు బాజీకి బెల్లంకి ఏంటి కాంబినేషన్? ఫుడ్ ఐటమ్ అన్నయ్య, తినొచ్చు కదా. దీనికి సంబంధం ఏంటి? ఇది స్వీట్, ఇది హాట్. స్వీట్ హాట్ కాంబినేషన్ బాగుంటది. మీకు గేమ్ అర్థం కాలేదు అనుకుంటా. ఇప్పుడు ఇది ఫుడ్ ఐటమే, ఇది ఫుడ్ ఐటమే, కానీ ఈ రెండింటికి రిలేటబుల్ ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మందులు, ఇంజెక్షన్, దీనికి కామన్ పాయింట్ ఏంటి? మెడిసిన్స్. ఇవి ఏదైనా మన బాడీలో రోగాలు ఉంటే అవి తీసేస్తాయి కదా. ఇవేంటి? నో కాంబినేషన్, అసలు కాంబినేషన్ రాంగ్. మెడిసిన్స్ అండ్ ఇంజెక్షన్, ఇది వర్కౌట్ అవుద్ది. 1 వెరీ గుడ్. ఇదేంది? ఎవరు పెట్టారు? నువ్వు పెట్టావు. కోతి బొమ్మ. చిడతలు ఎవరు తెచ్చారు? అంటే అవి కొడితే అది ఆడుతుంది. ఏంది? అవి ఇట్లా అంటే అది ఆడుతుంది. ఇది ఇట్టి అంటే అది ఇట్టి ఆడుతుందా? కొండ ముచ్చు చిడతలు కొడితే ఆడుతుందా? ఏం ఆడుతుందేమో తెలియదు కదా. ఇవి దేనికి వాడతారు చెప్పు? గుడిలో భజన చేయడం. గుడిలో భజన. గుడిలో ఎప్పుడన్నా నువ్వు కొండ ముచ్చుని చూసినావా? గుడి బయట చూసాను. గుడి బయట చూసినావు అంటే లోపల నుంచి వచ్చే సౌండ్ నుంచి బయట ఆడుతుంది. లోపల నుంచి వచ్చే సౌండ్ కి బయట ఇది ఆడుతుందా? ఓకే. హరికృష్ణ గారు ముంబై, ఇదేం సంబంధం? పోలీస్ అన్న. పోలీస్. హరికృష్ణ గారు ఓకే. పోలీస్ కి ముంబైకి? ముంబై పోలీస్. ముంబై పోలీసా? ముంబైకి పోలీస్ అంటే హరికృష్ణ గారు ఫస్ట్ సెలబ్రిటీ కాబట్టి. హరికృష్ణ గారికి ముంబైకి ఏమైనా సంబంధం ఉందా? హరికృష్ణ గారు ముంబై వెళ్ళారు. నేను కాంబినేషన్ చెప్పాలనా? ముంబై పావ్ బాజీ, దట్ ఈస్ ది కాంబినేషన్. అలా సెట్ చేయాలి. హరికృష్ణ గారు ముంబై కాదు. లాస్ట్ కి టీవీ రిమోట్, అది అద్భుతమైన కాంబినేషన్, కానీ టైం అప్ తర్వాత తెచ్చారు కాబట్టి ఒక్క పాయింట్ కోసం నేను ఇందులో పాయింట్ ఇవ్వచ్చు అని అంటే కొండముచ్చు అండ్ చిడతలు అనుకుంటా. ఓకే, 2 points. సో వాళ్ళకి 2 వచ్చినాయి. చాలా టైం అండ్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎక్కడో తెలివి వాడలేదు వాళ్ళు. మీరు 4కి 4 మ్యాచ్ చేయొచ్చు. Got it? All the best. Your target is 3. 3, 2, 1, go. ఎంత సుందరము కొందే ఇంకా సుందరమయ్యేగా ఇంత చక్కని కన్యనే సేద్దాం పెళ్లి కూనగా ఏ కట్టే పోయేదో ఇంకా కలప సేర్చిగా మర్యాద సిరి పరిహాసం ముగిట్లో సేర్చి వంటిగా
మోర్ ఇక్కడ. అయ్యకు కన్నులకే ముత్తపు మూట ఇది కొడుకుని ఆదరకే ముడి పెడుతూ ఉండాలి దూరపు సొరగమునే తెచ్చిపెట్టమనలేదే చేరువ సూర్యుడినే అడిగి. ఓకే, ఫస్ట్ శ్రీదేవి డ్రామా కంపెనీ అండ్ ఇక్కడ హైపరాది. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఏంటి? శ్రీదేవి డ్రామా కంపెనీ ఆది. ఏం కాంబినేషన్ అది? ఆది శ్రీదేవి డ్రామా కంపెనీలో కామెడీ చేస్తారు. ఆర్టిస్ట్ శ్రీదేవి డ్రామా ఆదికి ఏం సంబంధం? ఆర్టిస్ట్ మెయిన్ ఆర్టిస్ట్. చాలా మంది ఉన్నారు కదా, మెయిన్ ఆర్టిస్టా? కామెడీ. ఎస్, దట్స్ అ కాంబినేషన్. వెరీ గుడ్. నెక్స్ట్ బీచ్. బీచ్. ఇక్కడ నుండి తీసిన తర్వాత అక్కడికి వెళ్తుంది. ఇక్కడ నుంచి తీసిన తర్వాత అక్కడికి వెళ్తుందా? ఇక్కడ నుంచి అంటే సముద్రం కాకుండా చిన్న చిన్న నదులోకి వెళ్ళి కూడా చేపలు పట్టచ్చు కదా. అక్కడ నదులు పట్టలే. అవి పెట్టలేదా? ఇదొక సక్సెస్ఫుల్ కాంబినేషన్. వెరీ గుడ్. నెక్స్ట్ స్నేక్ ముంగీస. ఇదేం కాంబినేషన్? ఎనిమీస్. ఎనిమీస్. ఓ అద్భుతమైన కాంబినేషన్. ఎస్. నెక్స్ట్ కాఫీ కప్. సాసర్. ఇక్కడ సాసర్ ఉంది. వెరీ గుడ్. వీటన్నిటికీ మించి ఇది ఒక అద్భుతమైన కాంబినేషన్. గౌతమ్ అండ్ మహేష్ బాబు గారు. ఎస్, ఫాదర్ అండ్ సన్ కాంబినేషన్. మీరు పెట్టిన 1 2 3 4 4 కరెక్ట్ పెట్టారు కాబట్టి ఇది కూడా ఇచ్చేస్తున్నా 5 out of 5. ఆదిత్య యూనివర్సిటీ నుంచి వినర్స్ కి బిడ్డ ఇది నా అడ్డ. ఈ రింగ్ ని ఇట్లా ఆడుకుంటూ రైట్ హ్యాండ్ లో అలా వెళ్ళి లెఫ్ట్ హ్యాండ్ తో గులాబ్ జామ్ తీసుకొని అలా వచ్చి మీ పక్కన ఫ్రెండ్ కి తినిపించాలి. ఒకటి ఫ్రెండ్ కి, నెక్స్ట్ టైం ఇంకో ఫ్రెండ్ కి. అలా ముగ్గురు వెళ్తూ ఉంటారు, తినిపించుకుంటూ ఉంటారు. టోటల్ గా ఎన్ని గులాబ్ జాములు తిన్నారో కౌంట్ చేస్తాయి. ఎవరైతే ఎక్కువ గులాబ్ జాములు తింటారో వాళ్ళే విన్నర్. కానీ ఇది ఇట్లా అని చేయి మీదకి వచ్చి ఇట్లా పోయింది అనుకో, నేను మళ్ళీ వెనకకి రండి అని అంట. ఇది దీని మీదనే ఉండాలా, ఇక్కడనే ఉండాలా, చెయ్యి వరకు రావద్దు. క్లియర్? ఓకే, ఫస్ట్ మీతో ఆడుతున్నాం. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. పొద్దుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లి పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బద్దలు కొట్టేరు పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బద్దలు కొట్టేరు పొద్దుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లి పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బద్దలు కొట్టేరు పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో. టైమ్ అప్. వాళ్ళు 2, మీ టార్గెట్ 3 గులాబ్ జాములు తినేస్తే చాలా ఈజీగా గెలిచిపోతారు. అండ్ ఇది మాత్రం ఆపొద్దు, చేయి మీదకి పోవద్దు. కొంచెం కాన్సన్ట్రేషన్ ఇస్ రిక్వైర్డ్. Got it? 3 2 1 go. ಕಳ್ಳ ಮಂದಿರ್ ಚೀರ ಕಟ್ಟಿ ಕಳ್ಳಕ್ಕೆ ಮುಂದಲ್ಲ ನಲ್ಲ ಕಾಟು ಕೆಟ್ಟಿ ಒಲೆ ಯಾರಲ್ಲ ಅಮ್ಮ ಕೊಟ್ಟಿ ರವೆ ನಟ್ಟಿಂಟ್ಲೋ ಕುಡಿ ಕಾಲೆಟ್ಟಿ ಹೋಯ್ కళ్ళ మందిర్ చీర కట్టి కళ్ళకి మొన్నల అన్నల కాటు కెట్టి ఒల వయ్యారల అమ్మ కుట్టి రవె నట్టింట్లో కుడి కాలెట్టి నా చెక్కిలి పట్టి 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 ఇలా తొందర పెట్టి 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 నువ్వు రమ్మన్నాగా నేరా తింటానా ఆహా నా ఒంటికి నలుగే పెట్టి
కళ్ళకేమో నల్ల నల్ల కాటు పెట్టి ఓకే సో 1 minute లో మీరు 2 తిన్నారు కానీ వాళ్ళు 1 minute లో 3 తిని రౌండ్ విన్నర్. ఆదిత్య యూనివర్సిటీ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్ వస్తే బాగుండేది. Alright, so ETV 30 years celebrations భాగంగా ఈ షీల్డ్ గోస్ టు దానన. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అండ్ దెన్ కీప్ వాచింగ్.